ఒకరోజు కైలాస పర్వతం మీద శివుడు ధ్యానం చేస్తూ ఉంటే పార్వతీదేవి ఇలా అడిగింది, స్వామి మీరు దేవుడే కదా, మీరు ధ్యానం చేయడం ఏంటి అంటుంది. దానికి ఆ మహాశివుడు, నాకంటే దేవుడు ఉన్నాడు పార్వతి, ఆయన ఎవరో కాదు, భూమి మీద జన్మించిన శ్రీరాముడు అని అంటాడు. ఆయన మానవుడు, మీరు మానవుడి కోసం ధ్యానం చేస్తున్నారా అని పార్వతి అనడంతో, ఆయన మానవుడైతే నేను దేవుడిని ఎలా అవుతాను పార్వతి, ఉదయం పట్టాభిషేకం అని తెలుసు, సాయంత్రం వనవాసమని తెలుసుకొని రెండింటిని సమానంగా తీసుకోగలిగిన వారు ఎవరైనా ఉంటారా పార్వతి, శివజ్ఞానం అంటే అదే కదా, అటువంటి మానవుణ్ణి నేను పూజిస్తున్నాను అని మహాశివుడు అంటాడు. మానవుడు కృషి చేస్తే దేవుడు కూడా పూజించేంత గొప్పవాడు అవుతాడని శ్రీరాముడు నిరూపించాడు. జై శ్రీరామ్.